రంగారెడ్డి మొయినాబాద్ లో చిలుకూరు బాలాజీ ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గరుడ ప్రసాదం కోసం మహిళా భక్తులు పోటెత్తారు. సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 1,00,000 మందికి పైగా భక్తులకు ప్రసాదం అందజేశారు దేవాలయ సిబ్బంది. అయితే అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేశారు. 20 కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ అయింది. రంగారెడ్డి మొయినాబాద్ లో చిలుకూరు బాలాజీ ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గరుడ ప్రసాదం కోసం మహిళా భక్తులు పోటెత్తారు. సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 1,00,000 మందికి పైగా భక్తులకు ప్రసాదం అందజేశారు దేవాలయ సిబ్బంది. అయితే అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేశారు. 20 కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ అయింది. చిలుకూరు బాలాజీ టెంపుల్లో సంతానం లేని వారికి గరుడ ప్రసాదం పంపిణీ చేస్తున్నారు ఆలయ అర్చకులు. దీంతో ఉదయం నుంచి ఆలయానికి భక్తులు తరలి వస్తున్నారు. వేలాది వాహనాలు ఆలయానికి చేరుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సన్ సిటీ, అప్పా జంక్షన్, హిమాయత్ సాగర్ ప్రాంతాల్లో 7 కిలోమీటర్ల వరకు జామ్ అయింది. రంగారెడ్డి మొయినాబాద్ లో చిలుకూరు బాలాజీ ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గరుడ ప్రసాదం కోసం మహిళా భక్తులు పోటెత్తారు. సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 1,00,000 మందికి పైగా భక్తులకు ప్రసాదం అందజేశారు దేవాలయ సిబ్బంది. అయితే అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేశారు. 20 కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ అయింది. చిలుకూరు బాలాజీ టెంపుల్లో సంతానం లేని వారికి గరుడ ప్రసాదం పంపిణీ చేస్తున్నారు ఆలయ అర్చకులు. దీంతో ఉదయం నుంచి ఆలయానికి భక్తులు తరలి వస్తున్నారు. వేలాది వాహనాలు ఆలయానికి చేరుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సన్ సిటీ, అప్పా జంక్షన్, హిమాయత్ సాగర్ ప్రాంతాల్లో 7 కిలోమీటర్ల వరకు జామ్ అయింది.